నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. మనకొచ్చేసి నాట్లు వేయడం స్టార్ట్ అయింది. ఈ ఖరీఫ్ సీజన్ గూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో మనకొచ్చేసి ముఖ్యంగా ఈ వరిలో మనము ఈ కలుపు నివారణ, అలాగే న్యూట్రియంట్ మేనేజ్‌మెంట్ అనేది మనము నాటుకున్న రోజు నుండి చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ముందుగా ఈ కలుపు నివారణ వచ్చేసి కలుపు నివారణ చేసుకోకపోవడం వలన మనకు ఈ వరిలో అనేది దిగుబడి అనేది చాలా తగ్గిపోతుంది. 80% నుండి 90% వరకు మనకు దిగుబడి అనేది చాలా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ కలుపు నివారణ అనేది మనకు పంటకు ముందు నుండి స్టార్ట్ చేసుకున్నట్లయితే ఈ మనకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. మనము ముందుగా దీనికి ఈ ఇక్కడ మనం ముందుగా ఇక్కడ యేసుకున్నదైతే పచ్చి రొట్టె ఎరువులు యేసుకోవడం జరిగింది. దీనికంటే ముందు. అయితే దీంట్లో మనము పచ్చి రొట్టె ఎరువులనేది నాటు వేసుకోకముందే దీంట్లో ట్రాక్టర్‌తో తొక్కిచ్చి మనం దున్నుకలు చేసుకోవడం జరిగింది. అలాగే నాటు వేసుకున్నాము. ఇప్పుడు నాటు వేసుకున్నప్పటి నుండి మనం ఏంటంటే ఈ వీడ్ మేనేజ్‌మెంట్ కలుపు నివారణ ఎలా చేసుకోవాలి అనేది ఏంటంటే ముందుగా మనము ఈ కలుపు నివారణలో వచ్చేసి బటాక్లర్ లేదంటే పెండిమిథిలిన్‌ని వీటిని మనము హెర్బిసైడ్స్‌ను వేసుకోవచ్చు. ఈ హెర్బిసైడ్స్‌ని వాడుకోవడం వలన ఏమవుతుందంటే మనకు ఈ కలుపు అనేది మనకు నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాగే దీంతో పాటు మరి అలాగే మధ్యలో ఈ వెజిటేటివ్ స్టేజ్ అలాగే టిల్లరింగ్ మనకు పిలకలు ఏర్పడే స్టేజ్‌లో గూడా మనకు కలుపు నివారణ చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువుంటవి. ఎందుకంటే పిలకలకు పోషకాలు అవసరం ఉన్నప్పుడు మనకు కలుపు అనేది ఎక్కువ ఉన్నట్లయితే మనకప్పుడు ఏమవుతుందంటే మనకు దిగుబడి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఎందుకంటే పిలకలకు పోషకాలు అందక, అలాగే నీరు అందక, అలాగే దీంతో పాటు లైట్ అంటే ఈ సూర్యరశ్మికి పోటీ పడి పోటీ పడినప్పుడు ఏమవుతుందంటే ఫోటోసింథసిస్ అనేది సరిగ్గా జరగకపోవడం వలన ఇది ఏమవుతుంది దీని వలన తనంతట తను ఫుడ్ తక్కువ ప్రిపేర్ చేసుకోవడం, అలాగే నత్రజని కొరకు, ఫాస్ఫరస్ కొరకు, పొటాషియం కొరకు ఇవి కాంపిటీషన్ పడడం జరుగుతుంది. ఇలా కాంపిటీషన్ పడ్డప్పుడు ఏమవుతుందంటే మనకు అంటే కలుపు అనేది ఎక్కువగా పెరగడం జరుగుతుంది. అలాగే మనకు ఈ వరి మొక్కను అనేది సప్రెస్ చేయడం జరుగుతుంది. అంటే ఈ వరి పైన డామినేట్ అంటే దీనిపై ఇది పైచేయి అనేది అవ్వడం జరుగుతుంది. ఇలా కలుపు యొక్క పైచేయి అయినప్పుడు మనకేమవుతుందంటే దిగుబడి అనేది తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోయినప్పుడు మనకు పెట్టుబడి ఖర్చు ఎక్కువొస్తుంది. పెట్టుబడి ఖర్చు ఎక్కువొచ్చినప్పుడు మనకు దిగుబడి గూడా తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఇలా కలుపు నివారణ చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరింత ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.